MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. సో అటు వాకింగ్ లేదు, ఎక్సర్సైజులు ఏమీ లేదు. ఏడుతో సరిపోద్ది కదా. వాళ్ళని పిల్లల్ని ఆదివారం వచ్చిందంటే వీళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఐస్ క్రీమ్లు ఇలాగ ఏమైనా తినిపించడం, మొత్తం కాసేపు ఆడిపించడం. ఆదివారం నేను ఉంటే వాళ్ళు ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు డైలీ తీసుకెళ్ళిపోతారు బయటికి. కాదు వాళ్ళకి వీళ్ళకి ఉంటుంది ఆశ, పాపం వాళ్ళకే గ్యాప్ ఉంటే తీసుకెళ్ళిపోతారు. సండే మటుకు నేను స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళిపోతాను, ఆడతాడు. అందుకని ఇంకా నా బ్రెయిన్ సాయంకాలం ఎప్పుడు 7 అవుద్దానో ఎదురు చూస్తా. 7 అవ్వగానే ఆ 2 రౌండ్లు, ఇప్పుడు 1 రౌండే చేశాను, అంతకుముందు 2 వేసేవాడిని, ఇప్పుడు 1 తీసేసుకొని డైలీ 1 రౌండ్. సిగరెట్ లేదు ఇంకా మానేశారు? అప్పుడెప్పుడో ఎప్పుడో ఉండేది అది. చాలా గీత ఆ టైంలో అందరు తిరుగుడిపోయి తాగేవాడు, అందరు హీరోలు. అది నేను కూడా టిన్నులు వచ్చేయమాట. రైల్వే స్టేషన్లో కూడా సిగరెట్లు అమ్మేవాడు. ఒకసారి సిగరెట్లు అడిగితే అప్పుడు రేట్ సడన్గా 5 రూపాయలు ఎంత తిరుగుడిపోయి ఉండేది, ఒక్కసారి 15 ఎంత అన్నాడు. నేను తాగే కానీ బయట వాళ్ళు ఎక్కువ తాగేవాళ్ళు నా డబ్బా పెట్టుకుంటే. అసలు అది కూడా లెక్కేసాడు చేసుకుని అందరూ అలాగే తీసుకునేవాడు, అందరూ దగ్గరే ఉన్న తీసుకునేవాడు. ఈ ఒకసారి ఎక్కడ ఒక ట్రైన్ ఊరి దగ్గర ఎంత అంటే 15 రూపాయలు అన్నాడు. రోజు 3 పెట్టెలు, 3 డబ్బాలు, 45. మన సంపాదన ఏంటి? సంపాదన లేదు, అవసరం అయింది. 2 3 ఉన్నాయి దాంట్లో డబ్బాలు. అలా బయటపడేశాను అంతే. ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు అయింది అలా పడేసి. అప్పుడే అప్పటి నుంచి అప్పుడెప్పుడు షార్ట్ ఉంటే తీసుకోవటం అంతే, యాక్ట్ చేసేటప్పుడు అంతే. ఇప్పుడు ప్రసాద్ బాబు గారికి 75 years. మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆలోచించొద్దు దేని గురించి కూడా. ఫస్ట్ నేను చెప్పేది అదే పని ఆలోచించొద్దు, హ్యాపీగా ఉండండి, కడుపు నిండా తినండి, అతిగా తినద్దు, అతిగా ఆలోచించద్దు. ఆలోచన ఉండాలి, అతిగా ఆలోచించద్దు, చాలు. ఇంకంతకని ఇంకేం అవ్వాలి. దేవుడికి పూజలు, మెడిటేషన్ అవన్నీ వేస్ట్ అంట. దేవుడు నాకున్నాడు, నేను చేసిన హోమాలు, నేను చేసిన ఇన్ని అన్నీ కాదు. అంటే మా ఆవిడ ఉన్నంతకాలం పక్కన తను తోడు ఉండేది కాబట్టి ఇవన్నీ చేయించాను. ఇప్పుడు తను లేదు కాబట్టి ఇంకా అనవసరం, మనకి అవసరం అన్నది వచ్చేసింది. ఏం కోరాలి? అప్పుడే కోరలేదు, ఇప్పుడు ఏం కోరతాం? కోరికలు ఉంటేనే కదమ్మా కోరుకునేది. దేవుడి దగ్గర అప్పుడు వెళ్ళినా కూడా నేనేం కోరేవాడు కాదు, బయటకు వచ్చి అనేవాడు. నేనేంటి ఆయన ఏం అడగలేదు, మీరు అడిగినా అడగపోయినా ఆయన ఇచ్చేది ఇస్తాడు. ఎందుకు చేస్తూనే ఉంటాడు. తను మెడిటేషన్ బాగా చేస్తాను. మీరు మెడిటేషన్లు, యోగాలు ఎన్నోసార్లు చెప్పేది. మెడిటేషన్ టెన్షన్ ఉంటే కదా, పీస్ఫుల్ మైండ్ కావాలనుకొని చెయ్యాలి, లేకపోతే ఎందుకు నేను ఆల్రెడీ ఎప్పుడు ఏం ఆలోచించను, ఇంకెందుకు నాకు అనేవాడిని. ఒకసారి పిల్లలు బాగా గొడవ చేస్తారు, బాబా వీళ్ళు గొడవ ఎక్కువైపోయింది, నేను మెడిటేషన్ నాకు డిస్టర్బెన్స్గా ఉందని, బాగా డిస్టర్బ్ అయిపోతున్నాడు. అది నువ్వు గొడవ ఎందుకు అనుకుంటావు? దాని మ్యూజిక్ అనుకో, ఎంజాయ్ చేయి, అది మ్యూజిక్లాగా అనుకో. నువ్వు గొడవ అనుకుంటే గొడవగానే వినిపిస్తానే ఉంటుంది. అలాగే నువ్వు మ్యూజిక్ అనుకో, లేదా ఓం అనుకో, మనసులో అది నాకు ఓంకారం వినిపిస్తుందని చెప్పి అనుకో, డెఫినెట్గా నీకు అసలు ఆలోచన రాదు. వెళ్ళిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంది. మరి మీరు కూడా ఎంత ఇదిగా మీరు ఆలోచిస్తే మీరు చేయొచ్చు కదా. నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. దేని గురించి మెడిటేషన్ చెప్పు, మనశ్శాంతి కోసం అనుకుంటాం. నేను మనశ్శాంతిగా ఉన్నానుగా, హ్యాపీగా ఉన్నాను. టయానికి నాకు తిండి పెడుతున్నావు, టయానికి నాకు ఏం కావాలి, షూటింగ్లు ఉన్నాయి, ఇంకెందుకు నాకు ఇవన్నీ? ఏం కావాలి అన్నీ జరుగుతున్నాయి, ఇబ్బంది నేనే పడట్లా. 100% నాకు చాలు, ఏ డిస్టర్బెన్సెస్ లేవు, ఇంకా లేవు. ఎందుకు నేను టెన్షన్ పడాలి అని మా ఇద్దరికి ఇదే. దండం పెట్టుకుంటారా? అది కూడా లేదు, లేదండి. రోజు ఇంట్లో దండం పెట్టుకుంటారు, పూజలు ఒకప్పుడు చేశాను, చెప్పాను. అదే ఇప్పుడు మీ కొడుకు కోడలు అలా పూజలు చేసినప్పుడు, ఇంట్లో ఏదన్నా ఉన్నప్పుడు ఓకే వాళ్ళతో అది ఉంది. అది ఎందుకంటే మనం నేర్పించాలి వాళ్ళకి, ఈ ఆచారాలు అనేది నేర్పించాలి, లేదా మూర్ఖులా తయారవుతారు. భయం, దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు, భయం అని. నా మనవాడు పూజ చేయమంటారు, దండం పెట్టుకున్నాడు. ఈ శుక్లాంబరదం నేర్పిస్తా. గురువే సర్వలోకాన విషయ బహురోగ నిధిగే సర్వజ్ఞాన దక్షిణామూర్తి అని ఆయన గురించి ముందు రోజు ఒకసారి అనిపించమంట. నేనే చెప్తా, ఇక్కడి నుంచి నేను కూర్చొని చెప్తుంటే వాళ్ళు చెప్తుంటారు, మనవాడు కానీ వీళ్ళు కూడా. అవి
అయ్యో అంతేగాని వ్యతిరేకం కాదు. వాళ్ళకి అది నేర్పించకపోతే ఒక భయం, దేవుడు ఉన్నాడు, మనం మంచి పనులు చేయాలి. మా పిల్లలు అంటారు దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు, ఇలా అంటుంటుంది మా మనవరాలు. తప్పు చేయకూడదు, సరైన మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గం, అది ఇవన్నీ చెప్తానే ఉంటాం పిల్లలకు, చెప్పాలి. అతి చేదస్తాం వాడిలాగా ఈడిలాగా అని అవి నేర్పించకూడదు పిల్లలకి. రెమెడీస్ ఉన్నాయి, తాయెత్తులు కట్టుకోవాలి. అంత చేదస్తగా నేను దెబ్బ తగిలిందా సున్నం వేసుకో, ఇమీడియట్ సున్నం వేసుకుంటే తగ్గిపోద్ది. బెస్ట్ ఇది. దాని గురించి ఏదో దెయ్యాలు వచ్చేసినాయి, ఇవి వచ్చినాయి, దానివల్ల దెబ్బ తగిలింది, ఇలాంటివన్నీ మూర్ఖపు అలవాటు అంట నేను. మరి అంతది వెళ్ళకూడదు. పిల్లలకి ఇష్టమైతే దండం పెట్టుకో, లేదంటే లేదు, అంతే. మా మనవడు ఉన్నాడు, వాడు పరీక్ష రోజు దండం పెడతాడు. పెన్ను పేపర్ ఒకటి పెడతారు, సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు, పెన్లు. ఏరా దేవుడు ఏమైనా వచ్చి చెప్తాడు రా, చెవులు అని చెప్తాడు రా అన్న. కాదులే తాతయ్య, వాళ్ళ పరీక్ష, వచ్చి కాడకి దండం పెడతాడు. మిగతా రోజులు పట్టించోడు పెద్దోడు మనవడు. ఓకే. అది మరి అలాంటివి మనం నేర్పించకూడదు పిల్లలకి. వీలంత వరకు ఒక మంచి, వీళ్ళంతా మంచి చెబితే వాళ్ళు భవిష్యత్తుకి హెల్ప్ అవుతుంది. అదొక్కటే నా ఆలోచన, అంతే. మిస్సెస్ ఎలా పోయారు? హార్ట్ అటాక్. మా ఇంట్లో అదొక శాపం. చెప్పాను నేను, అదే ఇంకా నాకు బాకీలు ఉన్నాయి కాబట్టి నేను సేవ్ అయ్యా, లేదంటే అప్పుడు టబా అయిపోయినది. మా ఫాదర్ అది హార్ట్ అటాక్ స్పాట్, అంతే. మా మదర్, మీ ఆవిడ, మా అమ్మ సెకండ్ డే వెళ్ళిపోయింది. మీకు హార్ట్ అటాక్ వచ్చింది కదా షూటింగ్లో జరిగింది. అదే చెప్పాను, మెరుకు రాగానే ఎవరికి ఇంకా నేను బైక్ ఉన్నాను అనుకొని వీడికి ఉన్నాను కాబట్టి అబ్బాయి కోసం అది కట్టించాలి, మళ్ళీ కట్టించి వాడుకో, లేదా ఇల్లు ఉండేదే కాదు. ఇవాళ కోట్లు అది, అప్పుడు 5 లక్షలు కొన్నాం స్థలం వాల్యూ. మన తుళ్ళూరు అది ఇప్పుడు రాజధాని మంగళగిరి దగ్గర, అలా పెరిగింది అది. అనుకోకుండా ముందే కొంటాం.